ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము ఉపశమ ప్రకరణము. అయితే లెస్సగా పరిశుద్ధమైనటువంటి శరీరం కలిగి ఉద్దాలకుడు పృథ్వీ రూపాన్ని పొందినటువంటి ఆనంద సాగరునిలాగానే వెలుగొందుచు ఉద్దాలకుడు అంత పరమాత్మ యొక్క సత్తా సామాన్యత్వ రూపం ఏదైతే ఉన్నదో ఆ సత్తా సామాన్య రూపత్వాన్ని పొందాడు. అట్టి స్థితి యందు దృశ్యము దర్శనము అనేటువంటివి వదిలివేసి బ్రహ్మ మొదలైన వారిచే ఆస్వాదించబడేటువంటిది సర్వ విషయ సుఖాలు సర్వ విషయ సుఖ లేశాలకు ఆధారభూతమైనటువంటి, అంతేకాదు సముద్రముతో సమానమైనటువంటి ఆనందాన్నే అతడు పొందాడు. ఆ బ్రాహ్మణుడు యొక్క జీవ చైతన్యము హంస, ఆ జీవ చైతన్యము అనబడేటువంటి ఆ హంస ఆనంద సరోవరమున స్థితి కలిగి శరత్కాల నిర్మలాకాశమున పూర్ణచంద్రునిలాగానే శోభించింది. ఆ తర్వాత అతడు గాలి లేని స్థలములో ఉన్నటువంటి దీపములాగానే నిశ్చలంగా, గోడ మీద లిఖించినటువంటి చిత్రములాగానే, తరంగాలు లేనటువంటి సముద్రములాగానే, అతివృష్టి గావించి ఊరకుండేటువంటి శరత్కాల మేఘంలాగానే నిశ్చలంగా ఉండిపోయాడు. ఆ తర్వాత ఆ మహాప్రకాశమునందు ఉద్దాలకుడు చిరకాలము కూడా ఆకాశచారులైనటువంటి ఆకాశములో చేరించేటువంటి సిద్ధులు అనేక దేవతలను చూశాడు. అప్సరలు మొదలైనటువంటి గణాలచే పరివేష్టితుడైన ఇంద్రునిని కూడా చూశాడు. ఆ ఇంద్రుని యొక్క సూర్యుని యొక్క పదవుల ఇచ్చినటువంటి విచిత్రములైనటువంటి పెక్కు సిద్ధులు వాని కడకు అప్పుడు వచ్చినవి. కానీ గంభీర చేతస్కుడైనటువంటి ఉదార చిత్తుడు అయిన మనుజుడు మరి పిల్లల ఆటను ఆదరించినట్లుగానే ఆ ఉద్దాలక బ్రాహ్మణుడు ఆ సిద్ధులను ఆయన దగ్గరకు వచ్చినటువంటి ఆ యొక్క సిద్ధులను ఆదరించలేదు. ఆ విధంగా సిద్ధులన్నింటినీ కూడా నిరాకరించాడు. ఆ బ్రాహ్మడు సమాధి అనేటువంటి ఆనంద మందిరమునందు ఉత్తరాయణ దిక్కు యొక్క చివర సూర్యునిలాగానే 6 నెలల పర్యంతం కూడా అక్కడే అట్లాగే ఉన్నాడు. అప్పుడు సిద్ధులు సాధ్యులు బ్రహ్మ మొదలైనటువంటి వారు నివసించేటువంటి సర్వ ఉత్కృష్టమైనటువంటి జీవన్ముక్తి పదము అదేంటది? సప్తభూమికలలో సప్తమ భూమిక అయినటువంటి తురియగా సమాధి స్థితి అనేటువంటిది. అక్కడ తురియగా అనేటువంటిది సమాధికి అతీత స్థితి ఏదైతే ఉన్నదో జీవన్ముక్తి పదము అని చెప్పవచ్చు. మనకి సప్తభూమికలు శుభేచ్ఛ, విచారణ, సత్వాపత్తి, తనుమానసి, అసంశక్తి, పదార్థాభావనే తురియగా, దేని యందు ఇష్టం లేక, దేని యందు రుచి లేక, దేని యందు ఆసక్తి లేక విరక్తితో అతను ఆ సప్తమ భూమికి అయినటువంటి తురియగనందు అతను సుప్రతిష్ఠుడయ్యాడు. అంతేకాదు పూర్ణమైనటువంటి ఆనందయుతమైన ఆత్మానంద పదాన్ని అతడు పొంది ఉన్నాడు. కాబట్టి వాని యొక్క ఆత్మ చైతన్యము క్షుద్ర విషయానందము అంటే వచ్చిపోయేటువంటి స్థితి కలిగిన అస్థిరమైనటువంటి ఆనందమునందు కానీ దుఃఖమును కానీ లేనిదే అయి స్వప్రకాశమైనటువంటి తన యొక్క పూర్ణ స్వరూపమునందే ఉండినది అయి శోభించింది అని చెబుతూ క్షణం వర్ష సహస్రం వా తత్ర లబ్ధ్వా స్థితిం మనః రతిమేతి నభోగౌగే దృష్ట స్వర్గ ఇవావనౌ. క్షణకాలమైనప్పటికీ కూడా లేక 1000 సంవత్సరాలైనప్పటికీ
అంటే క్షణమైన సహస్ర సంవత్సరాలైనా అట్టి సమాధి అందలి ఆనంద స్థితిని పొందిన వాని మనసు స్వర్గము యొక్క వైభవాన్ని గాంచిన నాడు భూలోక సుఖమునందు ప్రీతి కలిగి ఉండనట్లుగానే ఇక విషయభోగాల యందు ప్రీతి లేనిదే అయ్యున్నాడు. ఏ విధంగా అంటే క్షణమైనా సరే ఇంకా కొన్ని వేల సంవత్సరాలు అయినా సరే ఆ సమాధి స్థితి యందు ఆనంద స్థితిని పొందిన వాని యొక్క స్థితి ఎలా ఉంటుందంటే స్వర్గాన్ని అనుభవించి వచ్చిన వానికి భూలోక స్థితి ఏమాత్రము లెక్కలోనిది కానట్లుగానే ఇక విషయభోగాల యందు ప్రీతి లేనిది అయి ఉంటుంది అనే చెబుతూ, ఎలాగంటే ఆ ఆత్మానందమున క్షణకాలమైనను లేక వేల కొలది సంవత్సరాలైనా సరే మనసు ప్రీతితో స్థితిని పొందిందనుకో, ఇక అది స్వర్గాన్ని చూచిన వాడు భూమి యందు ఇష్టం లేకుండా ఉన్నట్లుగానే ఈ భోగాల యొక్క సమూహమునందు ఏమాత్రము ఇష్టం లేకుండా ఆసక్తి లేకుండానే ఉంటాడు. తత్పదం సాగతి శాంత తచ్రేయ శాశ్వతం శివం తత్ర విశ్రాంతిమాప్తస్య భూయోనో బాధతే భ్రమ. అట్టి నిర్వికల్ప సమాధి అందలి బ్రహ్మానంద సుఖమే పరమపదము. అదియే శాంతగతి, అదే నిత్యమైనటువంటి శ్రేయము. ఎలాగంటే అచ్చోట విశ్రమించిన వానికి ఇక భ్రమ అనేటువంటిది ఎప్పటికీ బాధింపదు. అంటే ఆ ఆత్మానందమే సర్వోత్తమమైనటువంటి పదం, అది ఏ శాంతమైనటువంటి పరమగతి, అది ఏ శాశ్వతమైనటువంటి శ్రేయము, అది ఏ శివము, అది ఏ మంగళకారకము, లేక అదే మోక్షము. అక్కడ విశ్రాంతి పొందినటువంటి వానిని మళ్ళీ కూడా ఈ సంసార భ్రమ అనేటువంటిది ఎప్పటికీ బాధించనేరదు అని తెలియజేస్తూ, అంతేకాదు తత్పదం సాధవ ప్రాప్య దృశ్యం దృష్టిమిమాం పునః నాయాంతి ఖదిరో ధ్యానం లబ్ధ చైత్రారథాయివ. సాధువుల బట్టి సాధువులు అటువంటి ఉన్నత పదాన్నే పొందుతారు. పొంది నందనవనమునకేగినవాడు కంటక వృక్షాలు కలిగిన ఉద్యానవనమునకు రానట్లుగానే మరలా కూడా దృష్టి యందు ప్రవేశించకుండానే ఉంటారు. సాధువులు అంటే మహనీయులు, వారి యొక్క జీవన విధానం పవిత్రీకరించబడింది. అటువంటి సాధువులు అట్టి నిత్యానంద రూపమైనటువంటి ఆత్మపదాన్ని పొందిన వారై నందనవనము అంటే ఇంద్రుని యొక్క స్వర్గంలో ఉండేటువంటి నందనవనము ఎంత ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుందో అటువంటి నందనవనాన్ని పొందినటువంటి వారు మళ్ళీ కూడా ముళ్ళవనాల వైపు, ఏ తుమ్మ చెట్లు రాగు చెట్లు ఉన్న కళ్ళే అయితే వెళ్ళనట్లుగానే ఈ దృశ్యం వైపుకు మళ్ళీ ఎన్నటికీ వెళ్ళరు అని చెబుతూ, తాం మహానంద పదవీం చిత్తాదాసాద్య దేహినః దృశ్యం నా బహుమన్యంతే రాజానో దేనతామివ. శ్రవణము మననము సమాధుల ద్వారా శుద్ధ చిత్తులవుతారు. అలా శుద్ధంగా ఉన్నటువంటి చిత్తము కలిగిన వారే ఆ మహాపదవిని పొందుతారు. పొంది రాజులు గనక దీనత్వము అధికముగా తలంపనట్లుగానే జీవులు ఈ దృశ్య ప్రపంచాన్ని అధికంగా ఎంచకుండా ఉంటారు. ఎలాగంటే జనులు అటువంటి మహానంద పదవిని అంటే ఆత్మతత్వాన్ని పొందుతారు. శ్రవణము మననము నిధిధ్యాసనము చేత అంటే ఏది విన్నారో దానినే స్మరిస్తూ దాని అందే సమాధి స్థితిని పొందినటువంటి వారు మరి దాని చేత పరిష్కృతమైనటువంటి చిత్తము వలన పొందిన వారే రాజులు గనక దీనత్వాన్ని గొప్పగా తలంచనట్లుగానే, ఏ విధంగా దీనుల్ని గొప్పగా తలంచకుండా ఉన్నట్లుగానే ఈ దృశ్యాన్ని గొప్పగా ఎప్పటికీ కూడా ఆ మహానంద ఆత్మ పదవిని పొందినటువంటి వారు ఈ దృశ్యాన్ని గొప్పగా ఎప్పటికీ తలంచరు అని చెబుతూ, కాబట్టి ఓ రామా, అట్టి ఆత్మపదమున విశ్రాంతి పొందినటువంటి ప్రబుద్ధ చేతస్కుడు ఇతరులు ఎంతో ప్రయత్నించినప్పుడు మాత్రమే సమాధి నుండి మెలకువ స్థితికి వస్తారు. ఆ వ్యుత్థాన దశకు వచ్చి ఇక ఇది 6వ భూమికి ఉన్నవాని స్థితి అన్నమాట.
ఏది మళ్ళీ మెలకువ రావడం అనేటువంటిది. అంటే పదార్థ భావని అనేటువంటి 6వ భూమిక ఆ స్థితికి వచ్చి, కానీ అలా ప్రయత్నించిన 7వ భూమికి ఎందున్నవాడు వ్యుత్థాన దశకు రాకనే ఉంటాడు. తుర్యగా అనేటువంటి స్థితి ఎందు 7వ భూమికి ఎందున్నటువంటి వాడు మళ్ళీ కూడా వానికి ఏమాత్రము కూడా 6వ భూమికి ఎందున్నటువంటి ఈ యొక్క వ్యుత్థాన దశ అంటే మెలకువ అనేటువంటిది, మళ్ళీ జాగ్రత్త అనేటువంటిది, దేని యందు జాగ్రత్త, సంసారము పట్ల జాగ్రత్త అనేటువంటిది లేకుండా ఉండేటువంటి స్థితి అందే తుర్యగనందే స్థిరపడి ఉంటాడు అని చెబుతూ ఉద్దాలకుడు సిద్ధులన్నింటినీ కూడా దూరంగా పారద్రోరాడు. ఎందుకు? ఆయన యొక్క అనుష్ఠాన స్థితిలో ఆయనను మళ్ళీ కూడా ఈ మాయ వైపు, జగత్ స్థితి వైపు మరల్చాలి అని ప్రకృతి సంబంధమైనటువంటి సిద్ధులు తనని కోరి వరించినా కూడా వాటినన్నింటినీ కూడా మరి విరక్తితో వాటిని అనాదరించాడు. ఆ సిద్ధులను అంటే అనిమాది అష్టసిద్ధులు, వాటి ద్వారా తను కోరుకున్నటువంటి స్థితిని పొందవచ్చు. దాని ద్వారా అనేక సౌకర్యవంతమైన విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చు. కానీ తను శరీరమే నశింపజేసుకొని ఆ పుట్టుక చావు అనేటువంటి భవనాశ స్థితిని, ఆ భవము అనేటువంటిది, ఆ భవము నాశము పుట్టి చచ్చేటువంటి స్థితిని నశింపజేసుకోవాలని కోరిన వాడికి సిద్ధులతో పనియేలా? కాబట్టి ఆ సిద్ధులన్నింటినీ కూడా ఉద్దాలకుడు దూరంగా పారద్రోలాడు. 6 నెలల వరకు ఎట్టి సమాధి స్థితి అందే ఉన్నాడు. ఉండి చైత్రమాసమున మేఘమధ్యము నుండి సూర్యుడు వినిర్గతుడగుచు అగు చందమున వ్యుత్థానాన్ని పొందాడు. చైత్రమాసంలో మరి 6 నెలల తర్వాత ఆయన మళ్ళీ కూడా ఈ యొక్క మెలకువలోకి వచ్చాడు. వచ్చి ప్రబుద్ధుడయ్యాడు. అంటే మళ్ళీ కూడా సమాధి స్థితి నుండి బయటకు వచ్చాడు. వచ్చి ప్రబుద్ధుడైనటువంటి ఆ ఉద్దాలకుడు అంతా పరమ తేజ సంపన్నులను ప్రణామము అనేటువంటి కోరికతో స్నేహయుతులై ఉన్నవారును, చంద్రబింబముతో సమానమైన శరీరము కలిగిన దేవతలను, శ్వేత మందార పుష్పరేణువుల చేత కప్పబడిన భ్రమరాలు చామరయుతులు అయిన దేవతా స్త్రీలను, పతాకాలు కలిగినటువంటి విమానములు అనబడే దర్భల చేత పవిత్రములైన చేతి ఎందు కమలములు కలిగిన అస్మదాది మునులను, విద్యాధరి గణాలను, ఆవృతమైనటువంటి విద్యాధరులను కూడా మళ్ళీ చూశాడు. చూసి ఆ దేవతలను, ఆ మునులను మహాత్ముడైన ఆ ఉద్దాలకునితో చేరారు. ఇట్లా అన్నారు: ఓ దేవా, అనుగ్రహించి మేమాచరించేటువంటి ప్రణామాలను నీవు మరి మమ్మలను చూడుము. ఈ విమానం పైనకి దేవనగరానికి రండి. ఎలాగంటే ప్రాపంచిక సంబంధమైన భోగాలు సంపదలకు స్వర్గమే అది హద్దుగా ఉన్నది. ప్రభు తాము కోరేటువంటి భోగాలు అన్నింటినీ కూడా కల్పాంతం వరకు కూడా ఇక్కడ మీరు ఇలా అనుభవించండి. స్వర్గ ఫలాలను అనుభవించడం కోసమే కదా ఈ తపస్సు, యజ్ఞము, తపోయజ్ఞము అనేది, ఈ క్రియలన్నీ కూడా మీరు చేశారు. చూడండి, హారము చామరాలను గైకొనినటువంటి ఆ విద్యాధర అంగణలు గజము నాడు గజము ఉపాసించినట్లుగానే, ఏ విధంగా అంటే మగ ఏనుగు ఆడ ఏనుగుని మరి ఆడ ఏనుగుని చుట్టూ కూడా స్పర్శిస్తూ తిరుగుతూ ఉన్నట్లుగానే మిమ్ములని మేము ఉపాసించుచూ ఉన్నాము. దేవా, ధర్మార్థాలకు ముఖ్య ఫలము కామమే. అంటే ధర్మము, అర్థము, కామము అనేటువంటి ముఖ్యమైనటువంటి ఫలం ఏంటి? ధర్మాన్ని అనుసరించడం అంటే కోరికను తీర్చుకోవడం కోసం, అర్థాన్ని సాధించడము అంటే కోరికను తీర్చుకోవడం, ధర్మబద్ధమైన అర్థాన్ని సాధించుకొని కోరికలను తీర్చుకోవడం. కాబట్టి ఈ ధర్మ అర్థ కామాలలో ముఖ్యమైనటువంటి ఫలము కోరికే కదా. అంతేకాదు వసంతకాలంలో ఉన్నటువంటి లతలాగానే ఆ యొక్క కోరిక యందు ప్రధాన తత్వము ఏంటది అంటే, కోరికలు తీర్చాలి అంటే ఉత్తమమైనటువంటి తత్వం ఏంటి అంటే ఉత్తమమైనటువంటి స్త్రీ గణమే.
కాబట్టి అట్టి ఉత్తమమైనటువంటి స్త్రీలు స్వర్గమునందే ఉంటారు. ఇలా చెబుతూ ఉన్నటువంటి ఆ దేవతలందరూ కూడా ఉద్దాలకముని అతిథి సన్మాన యోగ్యమగు రీతిగా పూజించాడు. భ్రమ నశించిన వాడై ఉన్నాడు. ధీరమైనటువంటి బుద్ధియగు అతడు ఆ దేవ విభూతిని అభినందించడం కానీ, మరి త్యజించడం కానీ, అంటే దానిని ఇష్టపడటం కానీ వదిలివేయటం కానీ చేయకుండా, ఓ సిద్ధులారా మీరు వెళ్ళండి అని మాత్రము చెప్పాడు. చెప్పి మళ్ళీ తనదైనటువంటి స్వసమాధి పరాయణుడు మళ్ళీ అయ్యాడు. అలాగా సమాధి తత్పరుడే అయ్యాడు. విషయభోగాల పట్ల విరక్తుడయ్యాడు. ఆ ఋషీశ్వరుని ఇక స్తుతుల చేత ప్రణామ నమస్కారాల చేత కూడా ఉపాసిస్తూ కొన్ని దినాల వరకు కూడా ఆ సిద్ధులు అక్కడ వేచి ఉండి, మరి ఆయన ఎటువంటి కళ్ళు తెరిచి జాగ్రత్తలోకి రాకపోవడంతో వారు నిరీక్షించి స్వయంగా వారు వెళ్ళిపోయారు. ఆ విధంగా ఉద్దాలకుడు జీవన్ముక్తి పదాన్ని పొందాడు. ఆ పొందినటువంటి ఉద్దాలకముని అది మొదలుకొని తన యొక్క ఇచ్ఛాపూర్వకంగా వనాల యందు కానీ, మునుల యొక్క ఆశ్రమాలందు కానీ సంచరించుచు మేరు, మందర, కైలాస, హిమాలయ, వింధ్య పర్వత శిఖరాలపైన, ద్వీప, ఉపవన, దిక్కుంజ, అరణ్య, మహావన ప్రదేశాలయందు, పర్వత గుహలయందు కూడా ధ్యానలీలతో కూడి వసిస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఆరూఢుడైనటువంటి అతడు ఒకప్పుడు 1 మాసం వరకు, ఒకప్పుడు 1 సంవత్సరం వరకు, కానీ మరొకప్పుడైతే పెక్కు సంవత్సరాలకు కానీ సమాధి యందుండి ఆ పిదప మేల్కాంచుతూ ఉండేవాడు. ఒక్కొక్కసారి 1 నెల, ఒక్కొక్కసారి 6 నెలలు, ఒక్కొక్కసారి సంవత్సరము, ఒక్కొక్కసారి మరి కొన్ని సంవత్సరాల వరకు కూడా అతను సమాధి స్థితి యందే ఉండేటువంటి వాడు. ఎప్పుడన్నా ఒకసారి ఇలా మేల్కాంచుతూ ఉండేవాడు. ఉద్దాలక స్తదారభ్య వ్యవహార పరోపిసన్ సుసమాహిత ఏవాసౌ చిత్తత్వైకత్వమాగత. చైతన్యముతో ఐక్యము చెందిన ఆ ఉద్దాలకముని అది మొదలుకొని వ్యవహార తత్పరుడైనను సమాధినిష్ఠుడుగానే ఉండాడు. కానీ అజ్ఞానిలాగా ఏమాత్రము విక్షేపయుతుడు కానే లేదు. ఎలాగంటే చిదాత్మలో ఏకత్వము పొందాడు కదా ఉద్దాలకుడు. అందుకని అది ప్రారంభం చేసి వ్యవహారమందు తత్పరుడై ఉన్నప్పటికీ కూడా లెస్సగా సమాధి స్థితి యందు ఉండనట్లుగానే ఉన్నాడు. అంతేకాని అజ్ఞానిలాగా ఏమాత్రము కూడా మళ్ళీ దృశ్యజనితమైన విషయాల పట్ల ఏమాత్రము ఆసక్తుడు కాకుండా ఉండాడు అని తెలియజేస్తూ, చిత్తైత్వైక ఘనాభ్యాసాన్ మహాచిత్వము ముపేత్య సహా బభూవః సర్వత్రా సమస్తేజ సౌరమివావనౌ. అంతఃకరణమును తద్వృత్తి సాక్షియగు చైతన్యమును వేరుపరచి శీలించుట అనే సమాధి మొదలైన అభ్యాసము చేత అపరిచ్ఛిన్నమైనటువంటి చిద్భావాన్ని పొందాడు. పొంది రాగము లేదు, ద్వేషము లేదు. భూమిపై సమరూపమున వ్యాపించేటువంటి సూర్యకాంతి లాగానే సర్వభూతముల యందు కూడా సమరూపుడై అతడు వర్తించాడు. అంతటా కూడా బ్రహ్మరూపమునే చూడడంతో 6వ భూమిక యందు ప్రవేశించాడు. ఏదింటది 6వ భూమిక అంటే పదార్థ భావని, అంటే అంతఃకరణ వృత్తి. ఆ వృత్తి యొక్క సాక్షియకు చిన్మాత్రము ఈ రెంటినీ కూడా వేరుపరిచాడు. అంతఃకరణ వృత్తి, ఆ వృత్తి యొక్క సాక్షియకు చిన్మాత్రము, ఈ రెంటినీ కూడా ఇలా వేరు చేసి అందులో చిన్మాత్రాత్మను మాత్రమే చూడడం అనే సమాధి యొక్క దృఢమైన అభ్యాసం చేశాడు. అలా చేసి మహాచైతన్యమైనటువంటి అపరిచ్ఛిన్న చిదాత్మను పొందాడు. ఆ ఉద్దాలకుడు భూమి మీద సూర్యతేజములాగానే సమస్త ప్రాణుల యందు కూడా రాగము, ద్వేషము మొదలైన భావాల వలన, అంతేకాదు బ్రహ్మభావ దర్శనము వలన ఆయన సమదృష్టి కలిగి ఉన్నాడు అనే చెబుతూ, అంతేకాదు సాక్షి చైతన్యమును సమాధి యందు చిరకాలము కూడా భావిస్తూ అభ్యాసం చేయడం ద్వారా స్వప్రకాశమైనటువంటి నిరతిశయానందముగాను చిద్రూపత్వాన్ని పొందాడు. పొంది ఆ ఉద్దాలకుడు అందు చిత్రంలో వేయబడిన సూర్యునిలాగానే ఈ దృశ్యమునందు ఉదయించలేదు.
ఎలాగా చిత్రంలో ఉన్నటువంటి సూర్యుని ద్వారా ఎటువంటి వేడి కాంతి అనేటువంటిది రాదు కదా. అలాగుననే ఆ చిత్రంలో చూపబడినటువంటి సూర్యునిలాగానే ఈ దృశ్యమునందు అతడు ఉదయించల. అతడు అన్ని కార్యాల పట్ల వ్యవహారయుక్తుడైనట్లుగా ఉన్నా కూడా ఏ విధంగా ఈ దృశ్యమునందు అతని యొక్క బుద్ధి ఉదయించలేదు, అస్తమించనూ లేదు. ఆ విధంగా ఉన్నాడు. అంటే ఇక్కడ వాని యొక్క సప్తభూమిక విశ్రాంతే చూపబడింది. ఏ విధంగా తుర్యగా అనేటువంటి స్థితిని పొంది ఉన్నాడు అని చెబుతూ సర్వత్రా కూడా శాంతితో నిండిపోయి నిరతిశయానంద పదప్రాప్తి చేత మిగుల శాంతచిత్తుడయ్యాడు. కర్మ బీజాలన్నీ కూడా నశించిపోయినవి. జననము మరణము మరి పాశ వివర్జితుడు అయిన ఆ ఉద్దాలకుడు శరదృతువులోని ఆకాశములాగానే శాంతముతో అపరిచ్ఛిన్నము అంటే సర్వముతో నిండి, అపరిచ్ఛిన్నము అంటే సర్వవ్యాపకమై నిరతిశయ సత్తాస్ఫూర్తి సుఖోత్కర్ష చేత ఎల్లవేళలా కూడా బలయుతమును ప్రత్యక్ష రూపమును నిర్మలమును అయ్యే మరి గతంలో జరిగినటువంటి విషయాలను గురించినటువంటి మరుపు చేత చిత్తము కూడా నశించిపోయి బ్రహ్మస్వభావం పొందినది అయిన నూతన దేహాన్ని ధరించాడు. కానీ పూర్వపు ఉద్దాలక శరీరాన్ని అయితే కాదు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు ఈ ఉపశమ ప్రకరణమునందు ఉద్దాలకుని యొక్క విశ్రాంతి గురించి తెలియజేశారు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. ఆత్మజ్ఞాన దినైకార్కామ సంశయ తృణానల అజ్ఞాన దాహ సీతాంశో సత్తా సామాన్యమేసకిం. శ్రీరాముడు అంటూ ఉన్నాడు, ఆత్మజ్ఞానము అనే పగటికి సూర్యుడు, నా యొక్క సంశయాలను అనబడేటువంటి తృణాలకు అగ్ని, అజ్ఞాన ప్రేరితాలు అయిన తాపత్రయాలు అనబడే దాహానికి ఉపశమనమును అయిన చంద్రుడవు అయిన ఈశ్వర సమానుడువు దేవా నీవు అనే శ్రీ వశిష్ఠ మహర్షిని ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. ఆత్మజ్ఞానము అనేటువంటి పగటికి సూర్యుడివేవో దేవా, మత్సంశయంభూ అంటే నా యొక్క సంశయాలు ఏవైతే ఉన్నాయో ఆ సంశయము అనేటువంటి గడ్డికి అగ్ని లాంటి వాడవు. అజ్ఞానము ప్రేరేపించేటువంటి తాపత్రయాల యొక్క దాహానికి ఉపశమనమైనటువంటి చంద్రుడువు నీవే. ఈశ్వర స్వరూపుడవు అగువో దేవా, ఈ సత్తా సామాన్యము అనగానేమియో దానిని గురించి తెలియజేయండి అని ప్రార్థించాడు. ఏ విధంగా అంటే ఆత్మజ్ఞానము అనేటువంటి పగటికి అంటే ఆత్మజ్ఞానము అనేటువంటిది అంధకారము నశిస్తేనే పగలు వస్తుంది, చీకటి పోతేనే పగల వస్తుంది కదా. అట్లాగే అజ్ఞానము నశించినటువంటి నశింపజేసిన సూర్యుడు నీవు. నా యొక్క సంశయాలు అనేటువంటి ఏ ఎండు గ్రాసమైతే ఎండు గడ్డి అయితే ఉండదో దానిని దహింపజేశావు. అజ్ఞానము ప్రేరితం చేసేటువంటి తాపత్రయాలు ఏవైతే ఉన్నాయో వాటికి తాపత్రయాలు అనే తాపానికి నీవు చంద్రుళ్ళ ఉపశమనాన్ని కలిగించావు. ఈశ్వర స్వరూపుడవు అంటే మంగళకారకుడవు అయినవో గురుదేవా, సత్తా సామాన్యము అన్నారు కదా, అదేమిటో తెలియజేయండి అని ప్రార్థించగా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. యదా సంక్షీయతే చిత్తమభావాత్యంత భావనాత్ చిత్సామాన్య స్వరూపస్య సత్తా సామాన్యత తథా. ఓ రామ, విషయ సంస్కారాలన్నీ కూడా పూర్ణంగా రహితమైపోతే చిత్తం ఎప్పుడైతే నశిస్తుందో అప్పుడే చిత్ సామాన్య స్వరూపానికి సత్తా సామాన్యత్వము అని వచింపబడుతుంది. ఎలాగా అంటే దృశ్యం యొక్క అభావము. ఈ దృశ్యాన్ని గురించి ఎప్పుడైతే భావించకుండా ఉంటాడో అటువంటిది భావించకుండా స్థిరపడినప్పుడు మాత్రమే చిత్తము బాగుగా నశించిపోతుంది, క్షయించిపోతుంది. అప్పుడు శేషించి ఉండేటువంటి చిత్తము నశించిపోగా మిగిలి ఉండే చిదాత్మ ఏదైతే ఉంటుందో ఆ యొక్క రూపమే సత్తా సామాన్యము అనబడుతుంది అని చెబుతూ, అంతేకాదు వృత్తిరహితమై, ఏ వృత్తి? విషయ వృత్తిరహితమై చిత్తం ఎప్పుడూ కూడా తన
తనదైనటువంటి బింబరూపమైన చైతన్యమునందు లీనమైందో అప్పుడు బింబం యొక్క ఆకాశ సదృశమగు నిర్మల సత్త ఏదైతే ఉన్నదో అదే నిక్కముగా కూడా సత్తా సామాన్యము అనబడుతూ ఉంటుంది. యథా సర్వమిదం కిం చిత్సబాహ్యాభ్యంతరాత్మకం ఆపలప్య వశేచ్ఛేత సత్తా సామాన్యత తదా చిత్తవృత్తి యందు అభివ్యక్తమగు చైతన్యం ఏదైతే ఉన్నదో బాహ్యాభ్యంతర జగత్తునంతా కూడా నిరాకరించి కేవలము స్వస్వరూపమున ఎప్పుడు ఉంటుందో అప్పుడే సత్తా సామాన్యత్వము అని చెప్పబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే చిత్తవృత్తి యందు కనబడేటువంటి చైతన్యము అభివ్యక్తమయ్యేటువంటి చైతన్యం ఏదైతే ఉంటుందో అది బాహ్యమునందు ఆభ్యంతర దృశ్యాలనంతనూ కూడా తొలగించి వేసి కేవలము తన యొక్క స్వరూపముతో ఉంటుందో అప్పుడు ఏదైతే అలా పరమార్థ స్వరూపంతో తను మాత్రమే తన స్వరూపంతో మాత్రమే ఉంటుందో అప్పుడు అది సత్తా సామాన్యము అని చెప్పబడుతూ ఉంటుంది. కూర్మోంఘానీవ దృశ్యాని లీయంతే స్వాత్మనాత్మని అభావితాన్యేవ యథా సత్తా సామాన్యత తథా. తాబేలు తన యొక్క అవయవాలను తన యందు లీనం చేసుకుంటుంది, తన అవయవాలు తనలోకి ముడుచుకుంటుంది. అలాగే సమస్త భూతములు కూడా సహజంగా భావనా ప్రయత్నం లేకుండానే తన ఆత్మయందు తాను ఎప్పుడు లయిస్తాడో అప్పుడే చిత్తు యొక్క సామాన్య సత్తా అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ దృశ్య పదార్థాలన్నీ కూడా భావనా ప్రయత్నం లేకుండానే సహజంగానే తాబేటి అవయవాల్లాగానే ఆత్మయందు తాబేలు తన అవయవాలులోనికి ముడుచుకున్నట్లుగానే ఆత్మయందు తను లీనమైపోతాడో అప్పుడు ఏది మిగిలింటుందో అదే ఆత్మసత్తా సామాన్యము అని చెప్పబడుతూ ఉంటుంది అని చెబుతూ ఇది సప్తజ్ఞాన భూమికలలో ఉన్నటువంటి సప్తమ భూమికకు చెందినటువంటి ప్రరూఢ దృష్టి. అంటే ఈ సప్తమ భూమిక అయినటువంటి తుర్యగా అనేటువంటి దానికి చెందిన ఈ ప్రరూఢ దృష్టి దేనికి సమానము అంటే మనకి ఏ విధంగా అవస్థలు చెప్పుకుంటూ ఉంటాం. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, మరి తురీయము, తురియాతీతము అనేటువంటిది. ఈ తురియాతీత పదము ఏదైతే ఉన్నదో దానికి ఈ సప్తమ భూమిక అనేటువంటి ప్రరూఢ స్థితి ఏదైతే ఉన్నదో ఆ ప్రరూఢ దృష్టి అనేటువంటిది తురియాతీత పదానికి సమానమవుతుంది. కాబట్టి సదేహముక్తులు కావచ్చు, విదేహముక్తులు కావచ్చు. ఇక్కడ శరీరము ఉండగానే ముక్తత్వం పొందినటువంటి వారు జీవన్ముక్త తత్వము సదేహముక్తి. అదే శరీరం పోయిన తర్వాత ముక్తత్వాన్ని చెందేటువంటి వారు విదేహముక్తులు. ఇక్కడ సదేహ విదేహముక్తులకి ఈ స్థితి అనేటువంటిది సమానమే అవుతుంది. అంటే స్వరూప స్థితి యందు వారి ఇరువురికి కూడా ఏమాత్రము భేదం లేదు అని చెబుతూ అందుకే ఓ అనఘాత్ముడైన రామచంద్ర, పాపరహితుడమైన ఓ రామ, ఇటువంటి దృష్టి పంచమాది భూమికలందలి సమాధిస్తునకు కూడా కలుగుతుంది. అంటే పంచమాది భూమికలు మొట్టమొదట మనకి ఈ జ్ఞాన భూమికలు 7 అని చెప్పుకున్నాం. ఏంటది? శుభేచ్ఛ, విచారణ, తనుమానసి, సత్వాపత్తి, అసంశక్తి, పదార్థ భావని, తుర్యగా అని చెప్పుకున్నప్పుడు ఈ పంచమాది అంటే ఈ 5 మొదలుకొని ఏంటది? శుభకారకమైనటువంటి ఇచ్చగలగడం, దాని ద్వారా స్వప్రయత్నం ద్వారా మరి విచారణ చేయడం, దాని ద్వారా వానికి ఏమి కలుగుతుంది? విచారణ ద్వారా అంటే తను మానసి, ఈ తనువు మనసు మొత్తము ఆ పరబ్రహ్మతత్వమే, సత్య వస్తువే కానీ రెండవది లేదు అనే భావన కలిగినప్పుడు అన్నింటి పట్ల కూడా వానికి ఏ విధంగా అంటే శుభేచ్ఛ, విచారణ, మరి తనుమానసి, సత్వాపత్తి, అసంశక్తి అనేటువంటి విషయాల దగ్గరే ఆగిపోతాడు.
అలా అక్కడ ఆ 5వ భూమిక ఏదైతే ఉన్నదో అది సమాధిస్థును కూడా కలుగుతుంది. కానీ సప్తమ భూమిక యందు అయితే ఎవడైతే రూఢిపడి ఉంటాడో వానికి దృష్టి వ్యుత్థాన దశ యందు ఉండనే ఉంటుంది. బోధచే మాత్రమే ఇట్టి దృష్టి జ్ఞానికే కలుగుతుంది, కానీ అజ్ఞానికి కాదు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం